మెరుగైన సమాచారంతో LCN న్యూస్ వార్తలకు స్వాగతం పలుకుతూ నేను మీ ఆధ్య. నెల్లూరు జిల్లా ఎస్పేట మండలంలోని స్థానిక ఎంపీడీఓ ఆఫీస్ నందు గురువారం జరిగిన నూతన పెన్షన్ కానుక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అవ్వ తాతలకు 3000 పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన చూస్తున్న ప్రజలందరూ జగనన్న సంక్షేమాన్ని కొనసాగించేలా, మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకునేలా సంక్షేమ ప్రభుత్వ ప్రచార బాధ్యత ప్రజలందరూ తీసుకోవాలని అన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పెన్షన్ కానుక 3000 అందజేస్తుండటంతో వారికి ఆర్థిక భరోసా లభిస్తుందని అన్నారు. గత ప్రభుత్వం 25 లక్షల సామాజిక పింఛన్ అందిస్తుంటే ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 66 లక్షల సామాజిక పింఛన్లు అందజేయడం జరుగుతుందని అన్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న ఆదాయ సవరణ నిర్ణయం ద్వారా ప్రతి పేదవాడికి పింఛన్లు అర్హత సాధించి నేరుగా ఆర్థిక భరోసాతో జీవిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బి పద్మజారెడ్డి, కోఆప్షన్ సభ్యులు సందాని, జడ్పీటీసీ రాజేశ్వరమ్మ, సొసైటీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, మాజీ అధ్యక్షులు నరసింహారెడ్డి, సర్పంచులు కోటారెడ్డి, పెన్షన్దారులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మీ అందరి ఆశీర్వాదంతో దేవుని దయతో అందించినందుకు సంతోషిస్తున్నాను. ఈ అన్న అవ్వ తాతలకు మీ కుటుంబ సభ్యుల్లో ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు జనవరి 1 నుంచి ఇచ్చిన మాట ప్రకారం మీ చేతికి అందించే పెన్షన్లు 3000 రూపాయలు అవుతుందని నా సుదీర్ఘ ప్రజా సంకల్ప పాదయాత్రలో నోరు తెరిచి అడగలేని ఎంతో మంది అవాతాతలను దురదృష్టవార్తగా భర్తలను కోల్పోయి జీవితాన్ని భారం నెట్టుకొస్తున్న వితంతువులను, కష్టాలను కన్నీరు తుడిసే దుఃఖంలో ఉన్న దివ్యంగా కన్నీటి వెదలను స్వయంగా నేను చూశాను. సంక్షేమ పథకాల్ని జనాలకు నేరుగా పంపిస్తూ తను దోసుకోవట్లేదు, పంచుతున్నాడు. అదే గతంలో తెలుగుదేశం పార్టీ నీరు మీరు చెట్టు మీరు అనే పథకాన్ని ప్రవేశపెట్టి దోచుకొని దొరికినంత దోచుకొని పారిపోయారు. నిన్న నేను ఒక ఆర్టికల్ చదవడం జరిగింది. జగనన్న మీద ఎలాంటి సెటైర్ వేశారంటే, గొడ్డలి జగనన్న రాష్ట్రాన్ని దోచుకొని వెళ్తున్నారని. మా జగన్మోహన్ రెడ్డి దోచుకొని బాగలేదు, పంచుకొని ఇవాళ ప్రజల మనసులను దోచుకున్న హృదయ విజేత ఆయన. మీలాగా మా జగన్మోహన్ రెడ్డి గారు దోచుకోలేదని నేను తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని అలాగే 24లో మీ అందరికీ 3000 పెన్షన్ ఇచ్చే అవకాశం ఇచ్చిన మన సీఎం గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఎంత ముఖ్యమైంది అనేది నేను కూడా కల్లారా చూశాను. దాదాపు దాని తర్వాత కొన్ని మంది పంచాయతీలో ఒక 10 మందికి ఇద్దామని చెప్పి ఆలోచనతో వాళ్ళ ఇష్టమైన వాళ్ళకే ఆ పెన్షన్ ఇస్తూ, మళ్ళీ వాళ్ళు ఎవరైనా మరణిస్తేనే ఆ ఊర్లో ఇంకో వాళ్ళకి పెన్షన్ వచ్చే అవకాశం ఉండేదన్నమాట. ఆ విధంగా జరుగుతూ మళ్ళీ గత ప్రభుత్వం ఏం చేసిందో మీ అందరికీ తెలుసు. ఈ పెన్షన్ అనే కార్యక్రమం రాజకీయంగా మార్చుకున్నారు. ఇంటికి పోకుండా టెక్నాలజీ పెట్టి ఒక సెల్ ఫోన్లోనే అన్ని వ్యవస్థ తీసుకొచ్చేసి మీ అందరికీ ప్రతిరోజు ప్రతి నెల 1వ తేదీ మరొకటి ప్రభాకర్ రెడ్డి గారు మస్తాన్ మస్తాని ఏఎస్పేట్ 2 చిలకపాటి శారద డిజైబుల్డ్ మేకల తిరుమల సంపూర్ణ పేద మేకల సంపూర్ణ పేదలకు సంపూర్ణ అందరికీ నమస్కారం అండి. ప్రజలందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం ఈ కార్యక్రమం ప్రజలందరికీ 3000 పెన్షన్ ఇవ్వడం
ఇంత మంచి అవకాశం కలిగించిన మన సీఎం గారికి ధన్యవాదాలు చెప్పాలి. 4 సంవత్సరాల ముందర ఏం మాట ఇచ్చారో, ప్రజలకి ఏ విధంగా మేలు చేస్తారనేది మన పెద్దలు, అవ్వాతాతలకు కానీ, వికలాంగులకు కానీ, మిగతా పెన్షన్ లబ్ధిదారులు కానీ వాళ్ళ కష్టాలన్నీ చూసి గత ప్రభుత్వంలో ఏ విధంగా ఇబ్బంది పడ్డారు, అవన్నీ తీసేసి వాళ్ళకి ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా ప్రతి నెల ఫస్ట్ వాళ్ళ ఇంటి దగ్గరకు పోయి పెన్షన్ అందేటట్టు వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం ఒక 250 రూపాయలు పెంచుతూ ఈ ఇయర్లో కూడా ఇప్పుడు 250 రూపాయలు పెంచి 3000 పెన్షన్ తీసుకొచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి గారు. ప్రజలందరూ గమనించారు. దాదాపు 66 లక్షల మంది ఏ ఒక్క ఇంటికి పోయి అడుక్కోకుండా, ఎవరికేం పని చేయకుండా, ఎవరికేం సలాం కొట్టకుండా వాళ్ళ ఇంట్లోనే డైరెక్ట్ గా పెన్షన్ వస్తుంది కాబట్టి ఆ హక్కు వాళ్ళ చేతిలో పెట్టారు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారికి రుణపడి తప్పకుండా వచ్చే ఎలక్షన్ లో ఆయన అనుకున్నట్టు 175 సీట్లు గెలిపించి మన ముఖ్యమంత్రి గారిని మళ్లీ మోస్ట్ రెస్పెక్టెడ్ చీఫ్ మినిస్టర్ చేస్తారని చెప్పి నేను భావిస్తున్నాను.